అపూర్వ భూమి దగ్గరకు వచ్చి శారద గురించి హెచ్చరించినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అసలు పాపం తన గురించి ఆలోచించడమే మర్చిపోయాం. నీ మీద ఎంత ప్రేమ చూపించింది శారద, కానీ నువ్వు మాత్రం కొడుకు చనిపోయిన తర్వాత తన మీద ఆలోచన, తన మీద అసలు ప్రేమ కూడా చాలా తగ్గిపోయింది భూమి. ఏం చేద్దాం, ఈ ప్రేమ గగన్ కోసమే కదా. కానీ గగన్ మాత్రం దూరమైన తర్వాత తన తల్లి మీద ప్రేమ ఎలా చూస్తాం? అది నీకు చెప్పానా? ఎలా కాపాడుకుంటావు? అయినా కాపాడుకునే ఛాన్స్ నీకు లేదు కదా. ఏం చేస్తావు? నిజం చెప్పు అపూర్వ. మా అత్తయ్యని ఏం చేసావు? ఏముంది భూమి? ఏమీ లేదు. మీ అత్తయ్య రోడ్లు పట్టుకొని కొడుకు కోసం అటు ఇటు తిరుగుతూ ఉంది కదా. తన ప్రాణాలు తీద్దామని అనుకుంటున్నాను. శారద కూడా అడ్డుపోతే ఇక కృష్ణప్రసాద్కి మీరకు ఎవరు అడ్డు? అందుకని ఆ శారదను కూడా చంపేయాలనుకుంటున్నాను అంతే. ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? నేను వదిలిపెట్టను. ఏంటి వదిలిపెట్టేది? నిజ నిజాలు అన్నీ బయటపడుతుండగా ఆ సమయంలో నువ్వు ఏం చేయలేవు భూమి. ఇంకో విషయం, ఇందాక నేను ఒక మాట చెప్పానే, అసలు ఫోన్ ఎవరు కొట్టేశారు అని. దాని గురించి కూడా ఆలోచించు. ఆ ఫోన్ కొట్టేసింది ఎవరని తెలిస్తే ఆ తర్వాత నువ్వు ప్రేమగా చూసుకుంటున్న ఆ వ్యక్తి గురించి తెలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నా వెనకాలండి నా వెనకాల గోతులు తీస్తున్నాడా అని అనుకునడానికి కూడా ఆ ఛాన్స్ కూడా నీకు లేకపోతుంది. అసలు మా అత్తయ్యని ఏం చేసో చెప్తావా లేదా అని అపూర్వ గొంతు పడుతుండగా, నువ్వు గొంతు పట్టినా నన్ను చంపినా కూడా నేను మాత్రం ఒకటే చెప్పగలను. మీ అత్తయ్య ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. ఇందాకనే నా రౌడీలను పంపించాను తనని శాంతిని లేపేమని. అని అనిసినికి ఒక ఛాన్స్ ఇస్తాను, కాపాడుకో. మేబీ భూమి మీద నూకలుంటే శారద బ్రతుకుతుందేమో అనే విధంగా రౌడీలను పంపిస్తుంది. రౌడీలు అదే సమయానికి శారద వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. ఈలోపు ఆకాష్ ప్రోగ్రాం పూర్తి చేసుకొని కారులో కొడైకెనాల్ వెళ్ళడానికి, మరో ప్రోగ్రాంకి అటెండ్ కావడానికి బయలుదేరుతాడు. ఆ సమయంలో రౌడీలు శారదను చంపడానికి వెనకాల ఫాలో అవుతుండగా వెంటనే కారు డాష్ అందుకొని కింద పడిపోతుంది. ఇక కారులో నుంచి ఆకాష్ బయటకు వచ్చి, సారీ మేడం, దెబ్బలేమన్నా తగిలాయా అని అంటుండగా ఒక్కసారిగా తన కళ్ళల్లో సంతోషం, ఆనందం అన్నీ కనిపిస్తూ ఉంటాయి. చనిపోయిన కొడుకు బ్రతికి రావడం, పిచ్చిదానిలాగా తన కొడుకు కోసం అటు తిరగడం, ఇవన్నీ ఒక్కసారిగా తనకి గుర్తొస్తాయి. నాన్న గగన్ అని చెప్పేసి అంటుండగా ఈలోపు వెంటనే రౌడీలు, నీ పని ఏంటో నువ్వు చూసుకోరా, తనని మేము తీసుకెళ్తామనేసరికి వెంటనే ఆకాష్ రౌడీల తాట తీసి అక్కడి నుంచి పంపిస్తారు. సారీ మేడం, ఇక అక్కడున్న పర్సనల్ సెక్రటరీ సార్ ప్రోగ్రామ్కి టైం అవుతుంది సార్ అని చెప్పేసి ఈ విధంగా వెంటనే అక్కడి నుంచి ఆకాష్ తను చెప్పేసరికి వెళ్తూ ఉంటాడు కారులో. నాన్న గగన్ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు భూమి రోడ్డు పట్టుకొని అత్తయ్య అని చెప్పేసి గట్టిగా అరుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా నాన్న గగన్ అని చెప్పేసి వెళ్తుండగా, ఏమైంది అత్తయ్య, ఎవరి కోసం? అమ్మ భూమి, నా కొడుకు వచ్చాడమ్మా, నా కొడుకుని చూశాను. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? అయ్యో నీకు ఎలా చెప్పాలి, ఇందాక రౌడీలు నా వెనకాల వస్తూ నన్ను పట్టుకునడానికి వస్తుండగా నా కొడుకే వచ్చి కాపాడాడమ్మా. కానీ వాడు నన్ను గుర్తుపట్టాడో లేకపోతేనో నాకు అర్థం కాలేదు. కానీ వాడు మాత్రం ఏదో ప్రోగ్రాం చేస్తున్నాడు, కొడైకెనాల్ వెళ్ళాలి అన్నాడు. అక్కడికి వెళ్తే నా కొడుకుని చూసుకుంటామమ్మా. అత్తయ్య ఏంటి ఎలా మాట్లాడుతున్నావు? బావ ఎక్కడో చోట బ్రతుకున్నాడు, కానీ ఇప్పుడు ఎదురు పడతాడని ఎలా అనుకుంటున్నావు? ఒక్కసారి నా మాట వినమ్మా. నా కొడుకు బ్రతుకున్నాడని నా మనసు చెప్తుంది. ఈ ఒక్కసారి సరే, ఇక ఎలాగైనా సరే మనం కొడైకెనాల్కి వెళ్దాం అని చెప్పేసి ఇక వెంటనే శారద భూమి ఇద్దరు కలిసి మ్యూజిక్ కాంపిటీషన్ దగ్గరికి, కొడైకెనాల్ దగ్గరికి వస్తారు. ఈలోపు వెంటనే అనుకున్నట్టుగా గగన్ ఇక ప్రోగ్రాంలో పార్టిసిపెంట్గా స్టార్ట్ అవుతాడు. వెంటనే భూమి శారద ప్రోగ్రాం దగ్గరికి వస్తారు. అదిగా అమ్మా ఆకాష్, ఇక ప్రోగ్రాం అని ఉంది కదా, పదమ్మా లోపలికి వెళ్ళి చూద్దాం. వాడు నా కొడుకమ్మా, నువ్వు చెప్తే అబద్ధం అనుకుంటున్నావు, నాకు పిచ్చని అనుకుంటున్నావు. అయ్యో అత్తయ్య అలా అనకండి, నువ్వు ఈరోజు నా కొడుకుని చూస్తే ఖచ్చితంగా నమ్ముతావమ్మా, నా కొడుకే అమ్మా అనే విధంగా ఇక ప్రోగ్రాం లోపలికి వచ్చేసరికి
వచ్చిన గెస్టులందరూ ఆకాష్ ఆకాష్ చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఒక్కసారిగా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న ఆకాష్ని చూసి ఇక భూమి గుండెల్లో చాలా సంతోషం, కళ్ళల్లో ఎంత ఆనందమో కనిపిస్తూ ఉంటుంది. అదిగో అమ్మ, మన గగనే అమ్మ. అవునత్తయ్య, ఇక గగన్ బావనే, నా బావనే అత్తయ్య అని చెప్పేసి తనకు పట్టరాని సంతోషం గగన్ని చూసేసరికి. ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత వెంటనే ఆ ప్రోగ్రాన్ని కంప్లీట్ చేసుకొని వెళ్తుండగా ఇక జనాలు అందరూ చుట్టుముడతారు. బావ అని చెప్పేసి గట్టిగా అరిచినా కూడా అక్కడ గగన్ అంటే ఆకాష్ బాడీ గార్డ్స్ వెంటనే ఆకాష్ని బయటికి తీసుకెళ్తుండగా, బావను ఈరోజు ఎలాగైనా కలవాలత్తయ్య, ఇక మనం ఏంటో చూపించాలి ఈ విధంగా అంటుండగా ఈలోపు వెంటనే బాడీ గార్డ్లతో ఇక ఆకాష్ బయటకు వస్తాడు. అదుగో అత్తయ్య, అదుగో బావ అక్కడున్నాడు, వెంటనే పదత్తయ్య అని చెప్పేసి ఇక వెళ్తుండగా వెంటనే బాడీ గార్డులు మాత్రం ఇక శారదను భూమిని లోపలికి రానివ్వకుండా, ఆకాష్ని కలవనివ్వకుండా వెంటనే కారులో ఎక్కేస్తాడు. బావ అని చెప్పేసి ఇద్దరు అంటే శారద ఉన్ను భూమి ఇద్దరు కలిసి కారు వెనకాల పరుగులు తీస్తూ ఉంటారు. బావ బ్రతుకున్నాడంటే ఖచ్చితంగా బ్రతికి ఉన్నాడు. ఇక ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఈ విషయం. ఇక మామయ్యకును అలాగే చెర్రీ కూడా చెప్పాలి అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇదిలాగ ఉండగా కేపీని కిడ్నాప్ చేసి తిరిగి ఇంటికి తీసుకొని వస్తుంది కదా అపూర్వ. ఈలోపు ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అదే సమయానికి ఇక మీరా అలా బెడ్ మీద కూర్చుంటుంది. వెంటనే కేపీకి స్పృహ వస్తుంది. ఏంటి నేను ఇక్కడున్నాను, అసలు నన్ను ఎవరిక్కడికి తీసుకొచ్చారు, ఏంటండి ఏమైందండి, అసలు నేను ఇక్కడికి రావడం ఏంటి అని అంటుండగా, అంటే అది కాదండి, మిమ్మల్ని మా వదిన తీసుకొచ్చింది. అంటే మిమ్మల్ని మీరు అక్కడి నుంచి రావట్లేదు, మీరు లేకపోతే నేను బ్రతకలేను, అందుకే మిమ్మల్ని అక్కడి నుంచి మా వదిన ఇలా తీసుకొచ్చింది. అంటే నన్ను కిడ్నాప్ చేసి తీసుకుంటమ్మా నువ్వు చెప్పవా? చెప్పాను కదా, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నీకు విడాకులు ఇచ్చి నా భార్య దగ్గర ఉంటానని చెప్పాను కదా. అసలు నీ వల్లనే ఈరోజు నా భార్యకి ఇలాంటి గతి పట్టింది. ఇంకా నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తానని ఎలా అనుకున్నావు? నేను వెళ్తాను, వెళ్ళని మీరు వెళ్తే కానీ నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను అనే విధంగా బెదిరిస్తూ ఉండగా, మరోవైపు ఇక ఆకాష్ను చూసిన గగన్ని వెంటనే భూమి ఎలాగైనా అతన్ని కలిసి ఇక నా భావని చెప్పేసి అనుకోవాలని ఈ విధంగా చెర్రీకి ఫోన్ చేస్తుంది. ఆ ప్రోగ్రాంలో ఇక్కడ ఫోన్ వినిపించదు. వెంటనే అత్తయ్య ఇంటికి వెళ్దాం పదా, ఇక ఎలాగైనా సరే బావ గురించి తెలుసుకొని బావను కలుద్దాం అత్తయ్య. సరే అమ్మా పద అని చెప్పేసి ఇంటికి వస్తుంది. ఇక చాలా సంతోషంగా ఉంటుంది. చెర్రీ అని చెప్పేసి లోపలికి వస్తుంది. ఇదేంటి ఇది ఇంతలా వాగుతుంది అనే విధంగా అనుకుంటూ ఉంటుంది అపూర్వ. ఇదిగా లోపల చెర్రీ ఉంటాడు. వెంటనే డోర్ పెడుతుంది. ఇదేంటి అంత సీక్రెట్గా ఇది డోర్ పెడుతుంది అని చెప్పేసి ఇక అపూర్వ నక్షత్ర అనుకుంటూ ఉంటారు. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత, ఏంటి భూమి, చెర్రీ ఎంత సంతోషంగా ఉంది తెలుసా, ఏమైంది, ఇక ఎవరో తెలిసిందా అన్నయ్య చంపింది? అయ్యో చెర్రీ, మీ అన్నయ్య చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఏమంటున్నావు భూమి, మా అన్నయ్య చనిపోలేదా? అవును చెర్రీ, మీ అన్నయ్య బ్రతికే ఉన్నాడు, నేను స్వయంగా చూశాను. కానీ ఎలాగైనా సరే అతను ఆకాష ప్రోగ్రాం చేస్తున్నారు, బావ బ్రతికున్నాడు, అది నాకు చాలు. ఎలాగైనా బావను కలిసి ఏర్పాట్లు ఖచ్చితంగా చేయి. ఇక కొడైకెనాల్ నుంచి ఇప్పుడు అత్తయ్యను ఇద్దరం కలిసి చూడడానికి వెళ్ళాం. అత్తయ్య చెప్పింది భ్రమ అనుకున్నాను, కానీ బావ బ్రతుకున్న నమ్మకాన్ని ఆ దేవుడు మాకు అన్యాయం చేయలేదు అనే విధంగా అనేసరికి చెర్రీ ఎలాగైనా ఇక ఆకాష్ గురించి తెలుసుకుంటాడు. ఆకాష్ గగన్ రూపంలో ఉండి వెంటనే గగన్ని కలవడానికి అంటే ఆకాష్ని కలవడానికి చెర్రీ వెళ్తాడు. ఇక చెర్రీని చూసి ఇక హూ ఆర్ యూ అని చెప్పేసరికి చెర్రీకి ఒక నిమిషం అర్థం కాదు. ఆ సమయంలో అన్నయ్య నేను నీ తమ్ముడువా, అసలు నీవెవరు అన్నయ్య? నేనన్నయ్య గగనన్నయ్య అని చెప్పేసి అంటుండగా, గగన, నా పేరు గగన్ కాదు ఆకాష్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అసలు నేనెవరో నీకు తెలియదా? అసలు ఏంటి నీ గొడవేంటి, బయటికి గెట్టండి అని చెప్పేసేసరికి వెంటనే సెక్రెటరీస్ ఇక అక్కడ ఉన్న వాళ్ళు చెర్రీని బయటికి గెంటేస్తాడు. అన్నయ్య ఏంటి ఇలా మమ్మల్ని మర్చిపోయినట్టున్నాడు అనే విధంగా భూమి దగ్గరికి వెళ్తాడు చెర్రీ. ఇక వెంటనే
అన్నయ్యని కలిసావు కదా, ఏమన్నాడు? నా గురించి అత్తయ్య గురించి అడిగారు కదా. పదచేరి వెంటనే కలుద్దాం అని చెప్పేసి వెళ్తుండగా అన్నయ్యకు మనం ఎవరో గుర్తులేం అనేసరికి షాక్ అయిపోతుంది. అన్నయ్య మనని గుర్తుపట్టనంత దూరంగా వెళ్ళిపోయాడు. లేచేరి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నన్ను చూస్తే బావ ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాడు. నేను చెప్తున్నాను కదా, నేనెవరో బావ ఖచ్చితంగా గుర్తు వస్తుంది. పదచెరి అని చెప్పేసి వెంటనే ఇక ఆకాష్ దగ్గరికి భూమి చెర్రి వస్తాడు. ఇక అప్పుడే ప్రోగ్రాంకి బయలుదేరుతున్న ఆకాష్ దగ్గరికి భూమి వెళ్తుంది. బావా, నేను బావా, నీ భూమిని బావా, ఈ చూడు బావా అని అంటుండగా, అసలు ఎవరు మీరు? ఎందుకు ఇంత నాన్సెన్స్ చేస్తున్నారు? అసలు హూ ఆర్ యూ? నాకు పెళ్ళే కాలేదు, నువ్వు నా వైఫా? ఛ అని చెప్పేసి భూమిని చూసి చెదర కొట్టుకుంటుండగా, బావా నీ భూమిని బావా అని అన్నా కూడా అసలు హూ ఆర్ యూ అని చెప్పేసి నిలదీసరికి గుండెలు పగిలిపోతాయి భూమి.